రాజ్యసభలో బీజేపీ మూడొంతుల్లో 2 వంతుల మెజారిటీ సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే చాలా బిల్లులు ఇక్కడ పాస్ అవ్వడం లేదు. దీనివల్ల ఇప్పుడు ఎగువ సభ అయినటువంటి రాజ్యసభలో 163 గనక సాధిస్తే మనకి మూడొంతుల్లో 2 వంతులు ఉన్నట్లు. ఎవరికైనా సరే 163 ఉండాలి. అయితే ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే 140లో 145 ఉన్నాయి. పైగా 3 స్థానాలకి ఏమొచ్చేసి టీఎంసీ ఎంపీలు రాజీనామా చేశారు కాబట్టి వాటికి కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అవి కూడా బీజేపీ ఖాతాలోకే వస్తాయి. ఎందుకంటే అక్కడ బీజేపీయే ఇప్పుడు అధికారంలో ఉంది. టీఎంసీకి చెందినటువంటి ఎమ్మెల్యే లేరు. మహా అయితే ఒక 10 మంది 15 మంది మాత్రమే మమతా బేగం చేతిలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇటువైపు వచ్చేసారు. అంటే మిగతా వాళ్ళు బీజేపీలోకి రాకపోయినా టీఎంసీ తోటి అయితే లేరు. సో ఈ నేపథ్యంలో ఆ మూడింటికి ఎన్నికలు వస్తే మళ్ళీ ఆ 3 కూడా బీజేపీలోకి వస్తాయి. జార్ఖండ్, మిజోరంలో జరగబోతున్నటువంటి 3 స్థానాలకి బీజేపీ మద్దతు తెలుపుతుంది ఆ స్వతంత్ర అభ్యర్థులకి. కాబట్టి ఆ 3 కూడా ఇటువైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా రకాలు అంటే దీంతో పాటు మరికొంతమంది రాజ్యసభకు కూడా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇవన్నీ కలిపితే 154కి బీజేపీ అధికారంలోకి వస్తుంది. అంటే ఎన్డీఏకి 154 మద్దతు వస్తుంది. ఈ బలం 154 కంటే ఇక్కడ మరొక 9 చేరాయంటే 163 అవుతుంది. అప్పుడు 3 వంతుల్లో 2 వంతులు మెజారిటీ బీజేపీకి ఉన్నట్లు. అయితే ఇక్కడ లోక్సభ విషయానికి వచ్చేసరికి మాత్రం 320 లోపే అవుతుంది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఎలాగో 20 మంది మేము ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఓం బిర్లా గారికి లేఖ రాశారు. మేమందరం కూడా మూకుమ్మడిగానే ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నామని. వాళ్ళ మద్దతు వస్తే 315కి వస్తుంది. మరో 5 వేసుకున్న 320 లోపే ఉంటుంది. 3 వంతుల్లో 2 వంతుల మెజారిటీ ఇక్కడ లోక్సభకి రావడం చాలా కష్టం బీజేపీ విషయంలో. పైగా ఇక ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇక ఎక్కడా కూడా రావు. అంటే ఇక మిగతా 8 మంది ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలు. వాళ్ళు వచ్చినా కూడా 3 వంతుల్లో 2 వంతులు కష్టమే లోక్సభ విషయానికి వచ్చేసరికి. కానీ రాజ్యసభ వచ్చేసరికి మాత్రం కష్టమేమీ కాదు. మరొక 9 స్థానాలు కనుక వచ్చాయంటే ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల విషయంలో అప్పుడు మనకి చాలా వరకు మరీ పూర్తి కాకపోయినా కొంతవరకు బలం ఉంటే కొన్ని బిల్లులు పాస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ రాజ్యసభలో ఈ యొక్క బలం పెంచుకొని ఈ డీలిమిటేషన్కి సంబంధించి లేకపోతే మహిళా సాధికారికి సంబంధించినటువంటి ఈ బిల్లులన్నింటినీ పాస్ చేయాలని చూస్తున్నారు. అలాగే ఎన్డీఏకి 3 వంతుల్లో 2 వంతులు లేకపోయినా మిగతా ఎంపీలను కూడా ఈ బిల్లు విషయంలో చాలా వరకు ఈ బిల్లుల గురించి చెప్పి వీళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి బిల్లులు పాస్ అవ్వడం కోసం.